శీఘ్రస్ఖలనం భవిష్యత్తులో నరాల బలహీనతకి సంకేతమా? శీఘ్రస్ఖలనానికి నరాల జబ్బుకి సంబంధం లేదు, నరాల బలహీనత కాదు. అయితే శీఘ్రస్ఖలనానికి కొన్ని కారణాల్లో నరాల జబ్బు కూడా రేరుగా కారణం, చాలా రేరు. కొన్ని సందర్భాల్లో నరాల వ్యాధులు వస్తాయి. ఆ నరాల వ్యాధులు వచ్చినప్పుడు మాత్రం శీఘ్రస్ఖలనం అవడానికి అవకాశం ఉంది. అవన్నీ మనం డీటెయిల్ తర్వాత తెలుసుకుందాం. కానీ నరాల వ్యాధులు ఉంటాయి. ఇలా అయితే కొంతమందికి హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. యూత్లో టెస్టోస్టెరోన్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది. టెస్టోస్టెరోన్ హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడాను వాళ్ళు శీఘ్రస్ఖలనం అయిపోతుంది. అయితే అక్కడ భార్యకి పెద్ద బాధ అనిపించదు. వాడు మొదటిసారి 1-2 నిమిషాలు వేడి పడిపోయినా మళ్ళీ 5 నిమిషాల్లోనూ 10 నిమిషాల్లో మళ్ళీ పాల్గొంటాడు. మొదటిసారి 1 నిమిషం అయిపోయినా సరే రెండోసారి 3 నిమిషాలు తీసుకుంటాడు. అయిపోయినా సరే ఈ మాట పావు గంట పాల్గొన్నా, అరగంట పాల్గొన్నా ఈ మాట 10 నిమిషాలు చేస్తాడు. అక్కడ ఆ స్త్రీ అసంతృప్తి ఫీల్ అవ్వదు, వీడు ఫీల్ అవ్వడు. అంచేత అలాంటి చోట్లేదు. కానీ శీఘ్రస్ఖలనం మాత్రం అన్నిట్లకైనా, ముఖ్యంగా అన్నిట్లకైనా ప్రతిపడి శీఘ్రస్ఖలనం ఒక్క మాట ఎప్పుడు చెబుతాము, శీఘ్రస్ఖలనానికి కారణం యాంగ్జైటీ. యాంగ్జైటీ అంటే మనసు తొందరపడుతుంటుంది, సెక్స్ కోసం ఆరాధన చెందుతుంటుంది. ఆ సుఖం కోసం తెలియకుండా కామం చెలరేగుతుంటుంది. ఆ కామం చెలరేగుతుంటే కామం చెలరేగి కుర్రోడు అమ్మాయిని చూడగానే వెంటనే సెక్స్లో పాల్గొనిపిస్తుంది. ఇంకా ఫోర్ప్లే లేదు, పాడలేదు. ఎప్పుడైతే వాడు వెంటనే ఎవడైనా వెంటనే సెక్స్లో పాల్గొన్నాడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు సెక్సువల్ ఆరాటం ఎక్కువగా ఉంది. ఈ ఆరాటాన్ని యాంగ్జైటీ అంటాం. ఎందుకురా నీకు అంత యాంగ్జైటీ అంటారు. ఇప్పుడు ఏదో తొందరపడుతుంటే ఎందుకురా నీకు యాంగ్జైటీ? ఆ యాంగ్జైటీ ఏంటి? ఆరాటం. ఈ ఆరాటం ఏం చేస్తుంది? శీఘ్రస్ఖలనానికి కారణం అవుతుంది, త్వరగా విరిగిపోతుంది. అంచేత ఆ ఆరాటాన్ని అనేది ప్రధాన కారణం. కుతూహలం కావాలి. అమ్మాయిని చూడగానే రెచ్చిపోతాడు, వాడు ఇమ్మీడియట్గా రెచ్చిపోతాడు. మైండ్ కంట్రోల్ చేసుకోవాలి. ఆరాటం యాంగ్జైటీ 100కి 95 కేసులు, 95 కేసుల్లో కారణం ఆ సెక్స్ కోసం మనసు పడే తహతహ ఆరాటం, ఆ కోరిక యొక్క తీవ్రత, అది కారణం. ముఖ్యంగా అది గుర్తించండి. దాన్ని కంట్రోల్ చేసుకోండి. ఏ తొందర లేదు అనిపిస్తాం, తొందర లేదు అనిపించవచ్చు. అంటే దానికి కాసిన ముందు మనసుని కంట్రోల్ చేసుకోవడం కావాలి శీఘ్రస్ఖలనానికి. రెండోది, ఇక హార్మోన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. టెస్టోస్టెరోన్ హార్మోన్ కూడా ఎక్కువగా ఉండేటికల్లా దాని తీవ్రత కూడా ఉంటుంది. ఆ టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉండి దానివల్ల ఈ రకం కారణం ఉంది కనుక మనసుని కంట్రోల్ చేసుకుంటే శీఘ్రస్ఖలనం. ఇలా దీన్ని కంట్రోల్ చేయడం కోసం అని మనకి SSRI డ్రగ్స్ అని అంటాము. దాంట్లో స్పెసిఫిక్ డ్రగ్ ఏంటంటే డాపాక్సిన్. ఇది స్పెసిఫిక్ ఫర్ ప్రిమేచర్ ఇజాక్యులేషన్ అంటాం. సెక్స్లో పాల్గొనడానికి 2-3 గంటల ముందు 30 mg ట్యాబ్లెట్స్ కానీ లేదా 60 mg ట్యాబ్లెట్ కానీ వేసుకోవచ్చు. అలాగే సిల్నాఫిల్ కానీ టాడాల్ఫిల్ కూడా వేసుకోవచ్చు. సిల్నాఫిల్ టాడాల్ కూడా కొంత శీఘ్రస్ఖలనం అవ్వకుండా అంటే సిల్నాఫిల్ ప్లస్ డాపాక్సిన్ 2 కలిపిన ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవి వేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. అలా వేసుకుంటే వాళ్ళు సిల్నాఫిల్ కానీ టాడాల్ఫిల్ కానీ డాపాక్సిన్, అలాగే చక్కెర కాంబినేషన్ మందులు ఉన్నాయి, వడ్నాఫిల్, డాపాక్సిన్. ఆ రంగం వేసుకుంటే చాలా వరకు శీఘ్రస్ఖలనం నిరోధించవచ్చు. కానీ ముందు ఆ సెక్స్ కోసం ఆ ఆరాటాన్ని మనసులో కదుపు చేసే ఒక ట్రైనింగ్ మనసుకి ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.